నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ యూనివర్స్‌లో మనం నమ్మలేని ఎన్నో నిజాలున్నాయి. కొంతమంది అవి వాస్తవాలు అంటుంటే, ఇంకొంతమంది అవన్నీ మూఢనమ్మకాలు అని ఎప్పటికప్పుడు కొట్టేస్తూనే ఉంటారు. మరి అలాంటి వాటిని ఇప్పుడు నిజాలు, వాస్తవాలు అని కాదా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అండ్ నాతో పాటు మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ దీని గురించి మనకిప్పుడు పూర్తి వివరంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనతోని చేబియ్యం కిరణ్ శర్మ శాస్త్రి గారు మనతోటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. అఖండ ఐశ్వర్యమస్తు. గురూజీ, చాలా మంది అంటారు తెల్లవారుజామున వచ్చే కలలు నిజాలవుతాయి, అది కళాశాస్త్రం అంటారు. అసలు ఈ కళాశాస్త్రం అంటే ఏంటి? చాలా మందికి అసలు తెలీదు. ఇదంటూ కూడా ఒకటి ఉందంటారా? మనకి కళలు చాలా ఉన్నాయి. అలాగే స్వప్న శాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్. స్వప్న శాస్త్రం యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఇది ఒక మూఢనమ్మకం, మనుషుల్ని భ్రమ పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి చాలా మంది జీవనం చెప్తుంటారు. ఇప్పుడు ఈ మధ్య జ్యోతిష్యం మీద కూడా అనైతికమైనటువంటి పదాలు ఉపయోగిస్తూ మా గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి అనేక మంది జ్యోతిష్యులు అంటే ఇప్పుడు పుంకాలు పెరిగిపోయారు. అసలు పంచాంగం అనేది పట్టుకొని నేను జ్యోతిష్కుడు అయిపోయాడు. వాడికి ఫలితాలు ఏంటి, లగ్నం ఏంటి అని తెలియకుండా అయిపోయింది. దానివల్ల 90% సమ్ పీపుల్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్. సో 10 people అనేది పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఇది నెగిటివ్ రోల్ ఎక్కువగా వచ్చేసింది. అందులో సమాజంలో నేను చెప్పిన హీరోయిన్లకి విడాకులు వచ్చాయి, నేను ఈ కూటమి గెలవాలని చెప్పాను, తర్వాత ఇంకొక ఆయన నేను మంత్రదండంతో చేస్తున్నాను అని చెప్పడం, ఒక ఆయన పిల్లకాకి వాడు చెప్పేటువంటి విషయాలు ఏముండవు, వాడికి ఏం జాతకం రాదు, అయినా సరే వాడు పెద్ద జ్యోతిష్యాలయం పెట్టుకొని రోజుకు 3 లక్షలు సంపాదిస్తారట. బట్ మాకు అదే విషయం తెలియదు. సో బయట ఉన్న ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇట్లా 3 లక్షలు సంపాదిస్తారంటే ఇలాంటి వాళ్ళల్లో ఏమిటి అంటే అనైతికమైనటువంటి ప్రస్తావన, అంటే అటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం. దానివల్ల ఈ ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి జ్యోతిష్కులు కూడా నెగిటివ్ అనేది పాల్పడుతోంది. సమాజంలో అందరికీ ఏదో అంటారు కదా, సావాస దోషంలో ఇవాడు పడిపోయినట్టుగా మా గురించి చెడ్డ పేరు వచ్చిన అవకాశం ఎక్కువ ఉంటుంది. సరే ఇది కమర్షియల్ కాదంటారా? సో ఇది కమర్షియల్ కాదా అంటే ఒక జ్యోతిష వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తికి, నా వృత్తిలో నేను నా భార్యని పిల్లల్ని పోషించాలి, సో నా వృత్తి అది, నాకు అది తప్ప ఇంకొక వృత్తి లేదన్నప్పుడు దాని గురించి నెగిటివ్ మాట్లాడే అధికారం ఎవరికి లేదు. ఇప్పుడు ఒక చాకలి బట్టలు పిండేటువంటి వృత్తి ఉంది, వాడు దాంట్లో బట్టల వ్యాపారం చేయొచ్చు, బట్టల్ని ఇంకా డిఫరెంట్గా దాన్ని ఉతుకోవచ్చును, డ్రై క్లీన్ పెట్టుకోవచ్చు, A1 డ్రై క్లీన్ పెట్టుకోవచ్చు, లేదా మిషన్లతో డ్రై క్లీన్ చేయొచ్చు. వాట్ ఎవర్ వృత్తి మాత్రం అదే. బ్రాహ్మడు కూడా తన వృత్తిలో పురోహితమో జ్యోతిష్యమో ఇది పెట్టుకొని ఉండాలి ఆ వృత్తిలో. అంటే మీ అడిగిన ప్రశ్నకి స్వప్న శాస్త్రం గురించి రావడానికి ఇంత ఉపోద్ఘాతం ఉంది మన దగ్గర. అంటే ఈ స్వప్న శాస్త్రంలో సరికల్లా నిజంగా ఇప్పుడు చెప్పాలంటే ఆ యొక్క నిష్ణాతులైనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి విషయంలో మీకు తప్పకుండా అది శాస్త్రం అని చెప్పబడింది. శాస్త్రము అంటేనే నమ్మదగినది అని అర్థం. శాస్త్రానికి డెఫినేషన్ ఏంటంటే నమ్మదగినది, అది తప్పకుండా జరుగుతుంది అని అర్థం. అంటే సైన్స్ అనేటువంటి దానికి తీసుకొచ్చి శాస్త్రం అనే పేరు మీరు పెట్టుకున్నారు. ఎవరు మీరు అంటే ఎవరు? బాగా చదువుకున్నామనేటువంటి భ్రమలు ఉన్నవాళ్ళు. మేము జ్యోతిష్కులము, ఇంకా మేము చదువుకోవాల్సి 95% ఉందయ్యా అని చెప్తున్నాం. మేము ఇంకా బాగా చదువుకోవాల్సిన అవసరం మాకుంది. నిత్య పరిశోధన గ్రంథాలు ఇవన్నీ కూడా, సంగీతము, జ్యోతిష్యము, వేదము, వేద శాస్త్రార్థం, ఇవన్నీ కూడా చదువుతున్నా కొద్ది చదవాల్సిన తప్ప నాకు ఎంఫిల్ అయిపోయింది, PhD అయిపోయింది, నేను దీంట్లో నిష్ణాతుడిని, నేను ఫిజిషియన్, నేను కెమిస్ట్రీని, నేను ఇవి కొంతవరకే. మీ చదువు కొంతవరకే ఆగిపోతుంది, కానీ శాస్త్రాలు ఎప్పుడు ఆగిపోవు. నిరంతర సముద్రం లాంటి పుస్తక పఠనం అది. కాబట్టి అందులో ఒక భాగం, అందులో ఒక చాప్టర్ స్వప్న శాస్త్రం. అంటే ఏంటి స్వప్న శాస్త్రం నిజం అవుతాయా అని అడిగితే ఖచ్చితమైనటువంటి మన పంచేంద్రియాలు, మనం ఉండేటువంటి పంచేంద్రియాలనే మనం చేసేటువంటి బుద్ధి, విచక్షణ, జ్ఞానాన్ని ఆ రెండు కూడా లోపల సైకిల్ అవుతుంది, ఆ మెదడులో పనిచేస్తూ ఉంటుంది. ఏదైతే మీరు అనుకుంటారో దాని గురించి 3D పిక్చర్ మీ మనసులోకి వచ్చేస్తుంది. సింపుల్ అది. అంటే పంచేంద్రియాల యొక్క 3D పిక్చర్ మీ మనసులోకి వచ్చేస్తుంది. అంటే రేపు జరగబోయేటువంటి సంఘటన కానీ, ఇది ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనతో ముడిపడడం కానీ. అందుకే మీరు ఒకసారి వినండి, ఎప్పుడైనా మీరు మీ స్నేహితుడు కలిసి దబ్బుక్కన, ఒక్కోసారి మీరు ఊహించకుండా మనసులో అనుకుంటారు, పొద్దున పలానా వ్యక్తి కలిస్తే బాగుండు, లేదా పలానప్పుడు కలిసి ఉన్నాం, మేము పలానా 10th చదువుకున్నాం అన్నటువంటి భావన మీకు వచ్చినప్పుడు, ఆ వ్యక్తి కరెక్ట్ టైంలో మీకు ముందరకు వచ్చారనుకోండి, మీరు ఏమనుకుంటారు? అప్పుడు మీ మాట ఏంటంటే ఫస్ట్ మాట, అబ్బా ఇప్పుడే అనుకున్నా నీ గురించి, నేను జస్ట్ ఒక బతికేస్తారని ఒక మాట వస్తుంది ఫస్ట్. నీ గురించి అనుకున్నా అంటే ఏంటది? ఇది చాలా మంది జరిగింది కదా. ఈవెన్ దో నాకు తెలిసిన వరకు అమెరికా ప్రెసిడెంట్కి, మన భారతదేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడికి, ప్రధానమంత్రి గారికి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఈ అమ్మాయికి పద్మావతి గారు కానీ, నాకు కానీ, కెమెరామెన్ గారు కానీ జరిగి ఉంటుంది. ఇది కాదనే సత్యం వింటున్నటువంటి మీకు కూడా జరుగుతుంది. అంటే ఏమిటి? మన మైండ్ అనేది
ఒక మైండ్ తో సోలో కాంటాక్ట్ అయి ఉంటుంది. అంటే ఆత్మలు రెండు కాంటాక్ట్ అయి ఉంటాయి. దీన్ని అంటారు ఇది కాంటాక్ట్ అవుతుంది, ఖచ్చితంగా కాంటాక్ట్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ లేకపోతే ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు రావడం? పక్కింటికి వెళ్ళొచ్చుగా. మీ ముందుకు ఎందుకు వచ్చాడు? ఆ వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ ముందుకు వచ్చారంటే ఏమిటి? తప్పకుండా మీ ఇద్దరి మానసికమైనటువంటి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది దానికి. అలాగే మనం జరగబోయేటువంటి సంఘటనకి జరిగిన సంఘటనకి ఇంటర్ లింక్ అనేది ఉంటుందిగా, దాన్ని స్వప్న శాస్త్రం అంటాం. ఇంకా వేరే ఏం అక్కర్లేదు దీనికి. సైంటిఫిక్ గా చెప్పడానికి ఇద్దరి మనసుల యొక్క భవిష్యత్తు, వర్తమానము, భూతము ఈ మూడు కలిగినటువంటి ఒక ఇంటరాక్షనే స్వప్నం. ఆ స్వప్నం మీద అవడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడవుతుంది? చేతనావస్థ అంటే 4 నుంచి 6 మధ్యలో వచ్చేటువంటి తెల్లవారుజామున వచ్చేది 4 నుంచి 6 మధ్యలో చేతనావస్థ. అంటే మన చైతన్యంలో ఉంటాం. అప్పుడు మన యొక్క సంకల్పం గట్టిగా ఉంటుంది. అంటే వర్తమాన సంకల్పంలో ఉంటాం మనం. కాబట్టి అప్పుడు వచ్చే కళల్ని మనం నిజం చేసుకోవాలంటే ఆలోచన మెదడుకి వెళ్ళిపోతుంది. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి కళ వచ్చింది, నేను కలెక్టర్గా టేబుల్ మీద కూర్చున్నాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఆ టైంలో వచ్చిన కళ మన బుద్ధి నిజం చేయడానికి పూనుకుంటా అంటే ఉసిగొలుపుతుంది. కాబట్టి తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు, ప్రభాత సమయం అంటారు. దానికి అనేక రకాల మన పేర్లు పెట్టుకున్నాం. సో కాబట్టి తెల్లవారుజామున వచ్చేటువంటి కళలు ఖచ్చితంగా నిజం అవడానికి 100% అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సందేహం లేదు. స్వప్న శాస్త్రం ఉందా? ఇందాక చెప్పాం కదా, 64 కళల్లో అది కూడా ఒక శాస్త్రం. 64 కళల్లో కళలు ఎలా ఉన్నాయో అలాగే అనేక విద్యల్లో స్వప్న శాస్త్రం కూడా ఒక విద్య. కాబట్టి ఆ విద్యలో తప్పకుండా మనకి నిజమైనటువంటి అవకాశాలు ఉంటాయి. భూత వర్తమాన భవిష్యత్తుని ఇంటరాక్ట్ కలిగించేది అంటే అనుసంధానించగలిగేటువంటి నిరూపణ కళ అంటారు. ఇది మీకు సైంటిఫిక్ గా చెప్పొచ్చు. చాలా చక్కగా చెప్పారు. కానీ శాస్త్రి గారు, కొంతమందికి ఒకే కళ రిపీటెడ్ గా వస్తుంది. మాకు ఒక రోజు వచ్చిన కళ మళ్ళీ అది ఎప్పటికో ఎన్నాళ్ళకైనా మళ్ళీ అది రిపీటెడ్ గా వస్తుంది అంటారు. ఎందుకు అలా అవుతుంది అంటారు? ఒక కళని ఎప్పుడైతే పరివర్తన అంటే దాని గురించినటువంటి ఆ నిరూపణ కాలేదు అంటే అది మీరు చేయలేకపోయారో అది మీకు రెగ్యులర్ గా తొలుస్తుంటుంది. నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది పూర్తి సాధించుకొని చెప్తుంది. మరి కొన్ని చెడు కళలు కూడా వస్తాయి. నిజమే. ఇప్పుడు ఒక వ్యక్తిని దారుణంగా చంపమనేటువంటి కళ కూడా వస్తుంది, దారుణంగా తప్పు పని చేయమని చెప్పి కళ కూడా వస్తుంది. సో అలాంటి కళ కూడా వస్తాయి, రావని చెప్పలేదు. అయితే దుష్టమైనటువంటి కర్మ ఏ చేసినా వెంటనే దాని ప్రతిఫలం వెంటనే అనుభవిస్తాం మనం. అంటే చెడ్డ పని చేసిన వెంటనే జైలుకి వెళ్తాడు, అది షూటెడ్ సైట్ ఆర్డర్ లో వాడు కాలం చేస్తాడు, తర్వాత విషయం. కానీ అటువంటి ప్రభావం కూడా ఉంటుంది. మంచి కర్మలు మంచి కళలు అనేవి మరి తప్పకుండా మనకి ప్రతిసారి వస్తున్నట్టయితే నువ్వు దాంట్లో ఇంకా నువ్వు పనికి పూనుకోవడం లేదు, అది ప్రారంభం చేయి, ఆ విద్య కంప్లీట్ చేయి, ఆ ఉద్యోగాన్ని సంపాదించు, నీ తల్లిదండ్రులకి అది పెట్టు, లేకపోతే నీ అన్నదమ్ములు కలువు, ఆ గొడవల నుంచి బయటికి రా. అనేక రకాలు అంటే కళని ఒక పాయింట్ ఆఫ్ లో చూడొద్దు. దాన్ని చూడటువంటి ఒక కళ ఎవరొక వ్యక్తిని కలవాలి, ఆ కుటుంబంలోకి వెళ్ళి నువ్వు కలవాలి, ఆ కుటుంబంలో వ్యక్తి డబ్బులు ఇవ్వాలి అనే కళ వచ్చింది అనుకో, అంటే ఫస్ట్ ఏంటి, నీ కుటుంబంలో నీ అన్నదమ్ములు ఏంటి, నీ పరిస్థితి ఏంటిని చెక్ చేసుకోమని చెప్తుంటారు. అంటే ఇండైరెక్ట్ గా చెప్తుంది అని అంటారు. నువ్వు ఉన్నటువంటి పరిధిని కూడా బలంగా చేసుకొని అప్పుడు సాయం చేయాలి. నీ దగ్గర 10 రూపాయలు పక్కన 100 రూపాయలు ఎలా ఇస్తావు నువ్వు? కాబట్టి నువ్వు అవతల వాడికి 10 రూపాయలు ఇవ్వమని కళ వచ్చిందంటే నువ్వు 100 రూపాయలు ఇక్కడ సంపాదించమని నువ్వు ఉసిగొలుపుతోంది. నీ కుటుంబంతో నువ్వు క్షేమంగా ఉండు, నీ కుటుంబంతో కలిసి అని చెప్పేటువంటిది. అది కళని డైరెక్ట్ గా చూడకూడదు. కళని చుట్టూనటువంటి వాతావరణం కూడా మనం దాన్ని సరిచూసుకుని పోల్చుకునే ప్రయత్నం చేస్తే కళ తప్పకుండా మనకి నిజమైనటువంటి కళగా మారుతుంది. ఆ కళలో నిజాలు ఉంటాయి. కళ వల్ల మనకి ప్రయోజనం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం అక్కర్లేదు. కానీ గురువు గారు, కొంతమంది అంటారు కళలో ఇది రాకూడదు, ఇవి వస్తే చెడు జరుగుతుంది, ఇది వస్తే మంచి జరుగుతుంది అంటారు కదా. లైక్ అగ్గి, నిప్పు జ్వాలలు కళలో రాకూడదు అని అనేసి కొంతమంది అంటారు. అది రావడం మంచిదంటారా కాదంటారా? అసలు యజ్ఞము యాగం అనేది కళలోకి వస్తే మంచిది. శవము తగలబడుతున్నప్పుడు వచ్చేది కూడా మంచిదే. అదేంటి సార్ శవం తగలబడితే మంచిదా అంటే, శవం యజ్ఞం, అది పితృయజ్ఞం. శవం కారణం కూడా పితృయజ్ఞం. అక్కడ ఎంతో పవిత్రమైనటువంటి మంత్రాలతో అక్కడ ఉన్నటువంటి హృదయం మీద అగ్నిహోత్రాన్ని వెలిగించి మంత్రాలతో శరీరాన్ని దానం చేస్తూ ప్రేత ముక్తి కలిగించడానికి, బాబు ఇక్కడి నుంచి నీ ముక్తి అవుతుంది, నువ్వు మోక్షాన్ని పొందుకొని చెప్పేది ప్రేత యజ్ఞం. అది యజ్ఞం చాలా సుసంపన్నమైనది. అందరూ భయపడుతుంటారు, కాదండి. శవము దహనమవుతున్నటువంటి మంట వచ్చిన, అగ్ని అంటే అగ్నిహోత్రం యజ్ఞయాగాలు చేస్తున్నటువంటి మనకి మంట కనిపించినా అది అత్యంత శుభము. తొందరలో మీకు ఏదో శుభయోగం కలగబోతుంది. 2 రకాల శుభాలు కలుగుతాయి. ఒకటి, మీకు ఏదైనా సరే గృహయోగం కానీ లేదా వైవాహిక జీవన అనుసంధానం కానీ తప్పకుండా పొందడానికి ఈ 3 యజ్ఞయాగాది క్రతువులు శవము కలిగినటువంటి కళ వస్తే తొందరలో పెళ్లి అవుతున్న విషయం సుస్పష్టంగా చెప్పబడుతుంది. కొన్ని పర్వతాలు పేలినట్టుగా వచ్చినప్పుడు, అంటే అగ్ని లాభ బయటకు వచ్చినట్టు, అలాగే అడవులు తగలబడుతున్నట్టుగా, అంటే అడవులు తగలబడుతున్నట్టుగా వస్తే మాత్రం నీ ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి దొంగతనము జరుగుతుంది, అలాగే నీకేదైనా శస్త్రచికిత్స జరగబోతుంది అని మాత్రం అర్థం. ఇవి దాన్ని స్వప్నంగా చదువుకుంటే తెలుస్తుంది. అందులో ఉందా అంటే
మరి పరిశోధన తెలియాలి. మాకు వాళ్ళు చెప్తున్నారా ఏమన్నా నాకు ఈ కళ వచ్చింది, నాకు ఆపరేషన్ చెప్తున్నారా ఉమ్, అంటే ఎవరు దాని గురించి చెప్పడం లేదు. ఏదో ఏదో అయిపోయింది అనుకుంటాడు, వీడి కళ విషయాన్ని మర్చిపోతాడు, వీడికి ఆపరేషన్ అవుతుంది. ఉమ్, తర్వాత ఎప్పుడెప్పుడు అవునరా నాకు ఒకసారి కళ వచ్చిందిరా, అట్లా నాకు అగ్నిపర్వతం బద్ద అయినట్టుగా తర్వాత 6 నెలలకి నాకు ఆపరేషన్ అయిందిరా. ఉమ్, ఇప్పుడు మీకు విషయం అర్థమైందా? నేను చెప్పిన వాటిలోనే ఉమ్. ఒక కళ యొక్క ప్రశస్తం 6 మాసాల వరకు ఉంటుంది. ఆ, ఇప్పుడు నేను చెప్పిన Okay. మాటల్లో ఒకటి వచ్చేసింది అంటే ఉమ్. కళ వచ్చిన 6 మాసాల తర్వాత కూడా 6 మాసాల వరకు మనకి దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇది అంటే స్వప్న శాస్త్రం. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే రియాక్షన్ అవసరం చూపించాలి, లేదు, టైం అవసరం పడుతుంది లేదు. అంటారు. టైం మరి. ఇప్పుడు Okay. శవదహనం అని చెప్పాము. Hmm. సపోజ్ మన తాతగారి కాలం చేయొచ్చు, ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఉమ్, 2-3 నెలలు ఆయన కాలం చేస్తే శవదహనం అవుతుంది. ఉమ్, అంటే ఇక్కడ 99 వయసు ఉండొచ్చు, కానీ ఇప్పటిదాకా బాగున్నాడు, గబక్కున ఎందుకు కాలం చేశాడు ఉమ్, అంటే ఆ సమయంలో జరగవచ్చు అవకాశం ఉందని Hmm. చెప్పడం. అందుకే ఆయన 190 పాలు జరుగుతుందని చెప్తున్నాను. అందుకే గురువు గారు ఇప్పుడు మీరు అన్నారు శవదహనం అనేది కళ వస్తే అని అన్నారు. కొంతమందికి బతికున్న మనుషులు చనిపోయినట్టు కళ వస్తుంది, మరి అది మంచిదే అంటారా అసలు? ఆయుష్ వృద్ధి పొందని అర్థం, ఆయుష్ వృద్ధి పొందుతుందని అర్థం. ఉమ్, అంటే నెగిటివ్ థాట్ వచ్చిందంటే ఆ వ్యక్తికి నువ్వు మంచి ఆలోచిస్తున్న అర్థం. ఉమ్, ఆ వ్యక్తికి ఏమైనా అవుతుందేమో, ఆ వ్యక్తి ఏమన్నా టెన్షన్ పడతాడేమో అనేటువంటి భావన నీకు వచ్చిందంటే ఉమ్, నువ్వు అతని గురించి మంచి ఆలోచన అర్థం, అది అర్థం చేసుకోవచ్చుగా. ఉమ్, లేదా వాడు చనిపోవాలని ఆలోచిస్తున్నప్పుడు నువ్వు పొడుస్తావు వాడిని, నువ్వు వాడిని చనిపోవాలని బాగా వాడిని తోసేయడమో, నీళ్ళలో తోసేయడమో, కత్తిపెట్టి పొడి చేయడమో, పాముతో కరిపించడం అలాంటిది చేస్తావు తప్ప ఉమ్, అతను చనిపోయిన వాళ్ళ ఆ కళలు నీకు ఎందుకు మనోవేదన అవుతుంది? అతను బాగుండడం కోసం నీ ఆలోచన ఎక్కడో మదిలో ఉమ్, అదే ఉంటుంది. ఇప్పుడు ఇంటర్స్టెల్లర్ అనే సినిమా చూశారు కదా మీరు, మీకు అది గుర్తే ఉంటుంది. అంటే వాళ్ళ తండ్రి అంతరిక్షంలోకి వెళ్ళి వేరేలా కాలంలోకి వెళ్ళి కూతురు కోసం మళ్ళీ అట్టల పెట్టి నుంచి పుస్తకాలు పడేస్తుంటాడు. ఇంటర్స్టెల్లర్ ఒక సినిమా ఉంది. ఉమ్, చూసాను. అదంతే, అంతరిక్షం ఉన్నటువంటి వ్యక్తికి తన వయసు అలాగే ఉంటుంది, ఉమ్, భూమి ఉన్నటువంటి వ్యక్తి వయసు పెరుగుతూ ఉంటుంది. ఉమ్, కాబట్టి అటువంటి అనేకమైనటువంటి గ్రహ సముదాయంలో మనం జీవించే ఉంటాము. అందుకే మన పెద్దవాళ్ళు ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఉమ్, అందుకే మనం వచ్చినటువంటి కల్కి సినిమాలు కూడా అశ్వత్థామను బతికి ఉన్నాడని చూపించడానికి అర్థం ఇప్పుడు కాదు, ఎప్పుడూ బతికుంటాడు ఆయన. వాలి, సుగ్రీవుడు, తర్వాత మార్కండేయుడు, వీళ్ళందరూ కూడా బలి చక్రవర్తి, ఉమ్, అలాగే అశ్వత్థాముడు, వ్యాసుడు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు బతికి ఉంటారు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ అన్ని యుగాలు బతికి ఉంటారు వాళ్ళు. ఉమ్, కాబట్టి ఆ ఇంటర్స్టెల్లర్ కథను గుర్తించుకుంటే చాలు. మనం వాడు Hmm. అమెరికా వాడు చేశాడు కాబట్టి మనం దాన్ని గ్రేట్ గా చూసాం. అవును. కానీ అది మన భారతంలో ఇప్పుడు అశ్వత్థామ స్టోరీ అదే. ఉమ్, అరే మా దేశంలో ఉన్నారా బాబు, ఇప్పటికీ ఉన్నాడు అశ్వత్థాముడు, మాకు హిమాలయంలో అని చెప్పడం ఎవరు నమ్మరు, కానీ వాళ్ళు చూపిస్తే మాత్రం మనిషి నమ్మాలి మనం. ఉమ్, సో అలా కళలు అనేవి కూడా మనకి అలాగే ఎక్కడో చోట మన వాళ్ళు మన కళని నిజం చేసే ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి మనం ఏదైనా సరే నెగిటివ్ కలుస్తుంటే అవతల వ్యక్తి మనకి అనుకూలవంతమైనటువంటి శుభాన్ని కలిగించాలి, అతడు బాగుండాలనేటువంటి భావన ఇంటర్లో ఉంది, ఉమ్, అతని మెదడు ఎక్కడో ఉంది. దాని గురించి నువ్వు తప్పకుండా బాగుకోరుకుంటావు కాబట్టి ఆ కళ వస్తుంది. ఉమ్, అందుకే అది శుభం అని చెప్తాను. ఉమ్, చనిపోయిన వ్యక్తి కలిసి అంటే ఉమ్. బాగా బతుకుతాడు, మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు చెప్పిన అర్థం. అది విషయం.